హాయ్ అండి. ఇక్కడ చూడండి, కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలని చెప్తాను కదా. నాకు చూసారా, ఒక్క 3 గీతలంతా ఎక్కువ వచ్చింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కుట్టేసిన తర్వాత చెక్ చేసుకున్నాం అనుకోండి, కొత్త వారైతే నెక్ దగ్గర కట్ చేసేస్తారు ఎక్కువ వచ్చింది కదా అని. షేప్ బెల్ట్ దగ్గర కట్ చేయడానికి ఇంకా లేదు కదా మనకి ఛాన్స్. అప్పుడు నెక్ అనేది మొత్తం పాడైపోతుంది. ఫ్రంట్ నెక్ అంతా కూడా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా పాడైపోతుంది అనమాట. అందుకనే కాజా పట్టి కుట్టిన తర్వాత ఉక్సు పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్కడ ఎక్కువ వచ్చింది? నాకు షేప్ బెల్ట్ దగ్గర ఎక్కువ వచ్చింది అనమాట. సో దాన్ని నేను ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసేస్తున్నాను. నెక్ దగ్గరించి పట్టుకుని మెయిన్ డాట్ ఉంది కదా మధ్యలో డాట్, ఉక్సు పట్టి వైపు డాట్, ఆ డాట్ వరకు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మరి అక్క నుంచి షేప్ బెల్ట్ వరకు అనమాట. ఇప్పుడు నాకు అంతా కూడా కరెక్ట్గా వచ్చేసిందండి, చూసారా. సో ఇలాగా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. అంతే, కాజా పట్టి అయిపోయింది కదా. ఉక్సు పట్టి కూడా కుట్టుకున్నామంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు పాడవదు. ఇదే అసలైంది టిప్పు.